ఢిల్లీలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటటువంటిది అమల్లోకి వచ్చినటువంటి చేసేటటువంటి ప్రయత్నం ప్రారంభించిన సందర్భంలో అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఒక తప్పుడు ప్రచారాన్ని సృష్టించారు. భారతదేశంలో ముస్లింలందరినీ తరిమేయడానికి అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అట్లాంటి తప్పుడు ప్రచారమే చేసింది. ఓవైసీ అట్లాంటి తప్పుడు ప్రచారమే చేశారు. విదేశాలలో ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు ఉన్నారో అక్కడ ముస్లిముల వల్ల వేధింపులకు గురయ్యి ఆ దేశంలో బ్రతకలేకపోతున్నారో వాళ్ళకి ఈ దేశ పౌరసత్వం ఇచ్చేటటువంటి చట్టాన్ని ఈ దేశంలో ఉన్న ముస్లింలు తరిమి వేయడానికంటూ తప్పుడు ప్రచారం చేశారు. దాన్నే నమ్మారు. ఆ నమ్మినటువంటి ముస్లింల ద్వారా అరాచకం చేసుకొచ్చారు. ఢిల్లీలో పెట్రోల్ బాంబులు వేశారు, రాళ్లు వేశారు, క్యాట్ బాల్స్తో దాడులు చేశారు, అనేక మందిని తీవ్రంగా గాయపరిచారు, ఆస్తుల విధ్వంసం సృష్టించారు, హిందువుల మీద దారుణాతి దారుణంగా దాడులకు దిగారు. అదే సందర్భంలో ఇంటెలిజెన్స్ అధికారి అయినటువంటి అంకిత్ శర్మ అనేటటువంటి అధికారిని పొడిచి 51 పోట్లు పొడిచారు, కళ్ళు పెకిలించారు, నాలిక పీకేశారు. అంతటి రాక్షస కాండక్ చేసినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటరే కారణం అన్నటువంటిది తాజాగా తేలింది. పోలీసులు కోర్టు నిర్ధారించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మిగతా దుర్మార్గులు కూడా 5గురు కూడా దుర్మార్గులను కూడా ఐడెంటిఫై చేసింది. వీళ్ళందరికీ శిక్ష త్వరలో ఖరారు చేయాల్సి ఉంది. అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అల్లర్ల వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్ ఉన్నాడు అన్నటువంటి విషయం ధృవీకరణ అయింది.